హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ గైస్, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 53ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చేసుకోండి. అండ్ గైస్, ఈ వీడియోకి 1.5k ప్లస్ 100 కమెంట్స్ టార్గెట్ ఉంది. సో టార్గెట్ని ఫినిష్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా, కన్ఫర్మ్ ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని హైప్ కూడా చేయండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో పార్క్ గాడు తాషికాన్ని కంట్రోల్ చేశాడు కదా. అండ్ వాడిని సుహోతో ఫైట్ చేపిద్దామని అనుకుంటాడు పార్క్ గాడు, టు సీ అసలు సుహో ఎంతగానో స్ట్రాంగ్ అయిపోయిందని. అండ్ ఆల్సో పార్క్ గాడు అనుకుంటాడు దట్ టాషికాడే స్ట్రాంగ్ అని కంపేర్ టు సుహో, ఎందుకంటే టాషికాడు ఒక ఎయిరింగ్ హంటర్ అంత స్ట్రాంగ్ కాబట్టి. సో అందుకే పార్క్ గాడు అట్లా అనుకుంటాడు. బట్ అయినా సరే మన సుహో తాషికాన్ని లేపేస్తాడు. అతను అపోస్టల్తో అంటే పార్క్ గాడితో అంటాడు దాక్కొని అనకుండా ఇంకా బయటికి రాని టు ఫైట్ ఆబ్వియస్లీ. బట్ గైస్, అప్పుడే యూనో గాడు మన సుహో దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు మన షాడోస్ ని లేపేసుకుంటూ. అండ్ యూనో మన సుహోని పట్టేసుకోవాలని అనుకుంటాడు, ఎందుకంటే మన సుహో ఒక వాంటెడ్ పర్సన్ కాబట్టి ఫర్ ద స్టార్ పౌడర్ డిస్ట్రిబ్యూషన్. బట్ మన సుహో వాడితో అంటాడు ఇవన్నీ పక్కన పెట్టు, ఫస్ట్ మనం పీపుల్ని కాపాడాలి, ఎందుకంటే అదే మన జాబ్ యాజ్ హంటర్స్ అని సుహో అంటాడు. అండ్ ఈ మాటలతో యూనోకి తన సీనియర్ గుర్తొస్తాడు. అండ్ తన సీనియర్ ఎవరు, సుహో వాళ్ళ తాత అనమాట, అంటే జిన్వు వాళ్ళ నాన్న అనమాట. అండ్ సుహో వాళ్ళ తాత సుహో గురించి ఎక్కువ మాట్లాడేవాడు అనమాట యూనో ముందు. సో అందుకే యూనో ఇప్పుడు గుర్తుపట్టేసిండు సుహోని. అండ్ గైస్, వేరే సైడ్ మనం కొంతమంది సోల్జర్స్ ని చూస్తాం. అండ్ వాళ్ళు బ్రిడ్జ్ దగ్గర ఉంటారు అనమాట, ఎందుకంటే ఎవరైనా ప్రిజనర్స్ వస్తే వాళ్ళని లేపడానికి అండ్ వాళ్ళని ఇచ్చాడు రానికుండా ఆపడానికి. అండ్ అప్పుడే ఒకడు తన సీనియర్ తో అంటాడు మనం ఆ ప్రిజనర్స్ ని ఆపగలమా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్టార్ ఫ్రాగ్మెంట్స్ ని తీసుకుని ఎవాక్యునేట్స్ అయిపోయినారు కదా. అండ్ దాని వల్ల వాళ్ళకి బుల్లెట్స్ వల్ల కూడా ఏమీ కాదు కదా అని ఒకడు అంటాడు. అండ్ దాంతో సీనియర్ అంటాడు మనము ఏమి చేయలేము అగైన్స్ ద ఎవాక్యునేట్స్, ఆ విషయము నాకు కూడా చాలా బాగా తెలుసు, బట్ మనము ఏం చేయగలము పైనుంచి వచ్చే ఆర్డర్స్ ని ఫాలో అవడం తప్ప అని సీనియర్ అంటాడు. అని అట్లా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు. అండ్ అప్పుడే వాళ్ళిద్దరూ అనుకుంటారు దట్ సిటీలో ఉన్న అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయిందని, అంటే సిటీలో ఉన్న అట్మాస్ఫియర్ కేటిక్ గా అయిపోయింది అనమాట. అని అట్లా ఎందుకు అయిపోయింది, బికాస్ ఆఫ్ సుహో అండ్ యూనో. అండ్ మన సుహో అండ్ యూనో కలిపి బిజినెస్ ని లేపేస్తూ ఉంటారు, అంటే డిఫీట్ చేస్తూ ఉంటారు, అది కూడా ఇన్స్టెంట్లీ. అండ్ అప్పుడే యూనో సుహోతో అంటాడు నీ దగ్గర సమన్ టైప్ స్కిల్ ఉన్నా సరే, అంటే నువ్వు ఒక సమ్మనింగ్ టైప్ హంటర్ అయినా సరే నువ్వు చాలా పవర్ఫుల్ గా ఉన్నావు, ఎంతైనా నువ్వు కెప్టెన్ సంగ్ ఒక గ్రాండ్ సన్ మీ కదా అని యూనో అంటాడు. అండ్ దాంతో మన సుహో అనుకుంటాడు నేనైతే అనుకోలేదు యూనో ఒక ఫైర్ ఫైటర్ అని ముందు, అండ్ అందులోనూ తను మా తాత ఒక జూనియర్ అని నేనైతే అసలు అనుకోలేదు అని సుహో అనుకుంటాడు. అండ్ మన సుహో కూడా యూనోని మెచ్చుకుంటాడు అని అంటాడు నువ్వు కూడా చాలా స్ట్రాంగ్ గా అండ్ అమేజింగ్ ఉన్నావు గిల్ మాస్టర్ బేక్ యూనో. అండ్ ఎస్రాంక్ కంటర్స్ నిజంగానే వేరే లెవెల్లో ఉంటారు కంపేర్ టు అదర్స్, నేను చూస్తేనే అర్థమవుతుంది ఆ విషయము. అండ్ ఎస్రాంక్ కంటర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటారు అని మన సుహో అంటాడు. అండ్ గైస్, దీంతో యూనో సుహోతో అంటాడు నువ్వు నన్ను పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు, నువ్వు నన్ను జస్ట్ అంకుల్ అని పిలువు చాలు అని యూనో అంటాడు. ఆ తర్వాత మనలు అక్కడ ఉన్న ప్రిజనర్స్ అందరినీ లేపేసినాక సుహో అంటాడు యూనోతో నువ్వు చెప్పినట్టే మనం ప్రిజనర్స్ అందరినీ డిఫీట్ చేసినాం కదా, ఇప్పుడు ఇంకా ఈ భయంతో అంటే మనం ఉన్న మన భయంతో మిగతా ప్రిజనర్స్ బయటికి రాకుండా దాక్కుని ఉంటే మనం వాళ్ళని ఎట్లా పట్టుకుంటాం అని ఎట్లా డిఫీట్ చేస్తాం అని సుహో అడుగుతాడు. అండ్ దాంతో యూనో అంటాడు నువ్వు రెస్క్యూ స్క్వాడ్ లకి కొత్తగా వచ్చినావు అనుకుంటా, మన జాబ్ విలన్స్ ని అంటే ప్రిజనర్స్ ని డిఫీట్ చేయడం కాదు అని పట్టుకోవడం కాదు, మన జాబ్ పీపుల్ ని కాపాడడం అని యూనో అంటాడు. అని అట్లా తను తన ఆరాన్ని కొంచెం రిలీజ్ చేస్తాడు. అండ్ దీంతో మన సుహో అనుకుంటాడు నేను అసలు రెస్క్యూ స్క్వాడ్ లో ఎప్పుడు జాయిన్ అవ్వలేదు కదా అని సుహో అనుకుంటాడు. అంటే యూనో అనుకుంటున్నాడు దట్ తన తాతలాగానే సుహో కూడా ఫైర్ ఫైటర్ అని, బట్ మన సుహో కాదు కదా. అంత యూనో మళ్ళీ అంటాడు సుహోతో మనం మన ప్రెజెన్స్ ని ఎంతగానో అయితే చూపిస్తామో అంతే విలన్స్ అంతగానో భయపడతారు టు యాక్ట్, సో అందుకే మనం ఇట్లనే చేయాలి, అప్పుడే పీపుల్ అందరూ కూడా సేఫ్ గా ఉంటారు అని యూనో అంటాడు. అండ్ దీంతో మన సుహో కూడా అనుకుంటాడు యూనో చెప్పింది కరెక్టే, నేను కూడా కొంచెం ముందే రిలీజ్ అయిన విలన్స్ అందరినీ లేపేయాలని, సో ఇలా ఒక గిల్డ్ మొత్తాన్ని చూసుకునే గిల్డ్ మాస్టర్ ఉంటాడా అని మన సుహో యూనోని చూసి అనుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ విలన్స్ ని వెతకడం స్టార్ట్ చేస్తారు, ఆబ్వియస్లీ విలన్స్ ని లేపడానికి. అండ్ గైస్, అప్పుడే యూనో సుహోతో అంటాడు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని. అండ్ దాంతో సుహో అంటాడు లేదని. అండ్ దాంతో యూనో అంటాడు అవునా అయితే చాలా మంచిది, నా కూతురు కూడా ఇప్పుడు సింగిల్ గా ఉంది, ఇది ఒక మంచి ఆపర్చునిటీ కదా మనం రిలేటివ్స్ అయిపోవడానికి అని యూనో అంటాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన సుహో చాలా షాక్ అయిపోతాడు. అందరం అంటాడు వాట్ అని. అండ్ గైస్, అప్పుడే ఇక్కడికి ఒక హెలికాప్టర్ వస్తుంది. అండ్ దాంట్లో ఎవరుంటారు మన చూయిల్ జాంగిన్ లిమ్ అండ్ పార్క్ గాడు ఉంటారు అనమాట. అండ్ గైస్, చూయిల్ మిహోకి ఒక జాబ్ ఇస్తాడు అనమాట. ఆ జాబ్ ఏంటి సిటీలో ఉన్న లో ర్యాంక్ హంటర్స్ ని అండ్ పీపుల్ ని ఎవాక్యుయేట్ చేయడం ఫ్రమ్ ద సిటీ. అండ్ మిహో అట్లనే చేస్తుంది, అతను జాబ్ ఫినిష్ చేస్తుంది. అండ్ దాంతో చూయిల్ మెచ్చుకుంటాడు మిహోని. బట్ గైస్, సిటీలో మన సుహో ఒక షాడోస్ కూడా ఉంటాయి కదా, అండ్ ఇవి మాన్స్టర్స్ అని మిహో అనుకుంటది. అతను అదే విషయము చూయిల్ వాళ్ళకి చెప్పేస్తుంది. అండ్ ఆల్సో తను అంటది నేను ఆ షాడోస్ ని లేపేలేను ఎందుకంటే అవి నాకన్నా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి అని మిహో ఉంటది. అండ్ గైస్, దీంతో లిమ్ గాడు చూయిల్ తో అంటాడు నేను ఆ షాడోస్ ని లేపేస్తాను ఎలాంగ్ విత్ ద విలన్స్, అందరినీ ఒకసారి లేపేస్తా అని వాడు అంటాడు. అండ్ గైస్, లిమ్ గాడు ఇంకా హెలికాప్టర్ ల్యాండ్ అవ్వకుందే కిందికి దూకేస్తాడు. అండ్ దాంతో మన చూయిల్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ గైస్, లిమ్ గాడు గాల్లో ఉంటేనే వాడి బోతో అందరినీ అంటే మన షాడోస్ అన్నిటిని ఒకేసారి మార్క్ చేస్తాడు, అంటే సిటీలో ఉన్న మన షాడోస్ అన్నిటిని కూడా ఒకేసారి మార్క్ చేస్తాడు. అండ్ తర్వాత ఇంకేముంది గైస్, వాడు ఒకేసారి సిటీలో ఉన్న మన షాడోస్ అన్నిటిని కూడా లేపేస్తాడు, అది కూడా
ఇన్స్టెంట్లీ. అండ్ మన సుహోకి అండ్ యూనోకి వాడు ఆబ్వియస్లీ కనిపిస్తాడు. అండ్ దాంతో మన సుహో వరి అవుతాడు. అండ్ దాంతో యూనో అంటాడు వరి అవ్వకు లిమ్ గాడు మన సైడేలే అని యూనో అంటాడు. అండ్ అప్పుడు మన సుహో అంటాడు మనకి హెల్ప్ చేయడానికి ఇంకొక ఎస్ట్రాంగ్ అంటారు వచ్చాడా, దట్ ఈస్ రియలీ గ్రేట్ అని సుహో అంటాడు. బట్ మన సుహోకి తెలుసు తన కోసమే లిమ్ గాడు వచ్చాడని. అండ్ మన సుహో మళ్ళీ అంటాడు ఇప్పుడు ఇద్దరు ఎస్ట్రాంగ్ అంటర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి సిటీలో ఉన్న విలన్స్ ఒక పని అయిపోద్ది అని అట్లా మన సుహో అంటూ ఉంటాడు. అండ్ గైస్ అప్పుడే లిమ్ గడికి మన సుహో కనిపిస్తాడు. అండ్ సుహోని చూడంగానే లిమ్ గడికి చాలా కోపం వస్తుంది. అండ్ వాడు అంటాడు ఫౌండ్ యూ సంగ్ సుహో అని. అండ్ గైస్ వీడు అనుకుంటున్నాడు దట్ సుహో వల్లనే లీ గడు పోయాడని. అంటే అది నిజమే అనుకోండి. బట్ గైస్ లిమ్ గడు ఏమనుకుంటున్నాడు తెలుసా, దట్ సుహో స్టార్ పౌడర్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల అందువల్ల లీ గడు పోయాడని వీడు అనుకుంటున్నాడు. బట్ లీ గడే స్టార్ పౌడర్ ని డిస్ట్రిబ్యూట్ చేసేవాడని వీడికి ఇంకా తెలియట్లే. తెలిసినాక వీడి పరిస్థితి ఏమైపోద్దేమో వల్ల. అండ్ గైస్ తర్వాత లిమ్ గడు ఒక ఆరోని షూట్ చేశాడు మన సుహో మీదకి. అండ్ మన సుహో డాజు అవ్వకుండా జస్ట్ డిఫెండ్ చేసుకుందామని అనుకుంటాడు. బట్ మన యూనో సుహోని కాపాడేస్తాడు. అండ్ అప్పుడే లిమ్ గడు చాలా స్పీడ్ గా వచ్చేసాడు మనల ముందుకి. అండ్ వాడు యూనోతో అంటాడు నువ్వు ఒక వాంటెడ్ పర్సన్ ని ఎందుకు కాపాడుతున్నావు అని. అండ్ దీంతో యూనో వాడితో అంటాడు నీకేదో పెద్ద మిస్అండర్స్టాండింగ్ అయినట్టుంది, ఫస్ట్ మనం కొంచెం మాట్లాడుకుందాం అని యూనో అంటాడు. అండ్ దాంతో లిమ్ గడు అంటాడు ఫస్ట్ మేము ఛాన్స్ అయితే ఇచ్చినాము సుహోకి మాతో మాట్లాడడానికి, బట్ ఆ ఛాన్స్ ని సుహోనే రిఫ్యూజ్ చేసిండు అండ్ పారిపోయి ఇక్కడికి వచ్చేసిండు. సో సంగ్ సుహో ఒక విలను అని లిమ్ గడు అంటాడు. అండ్ దాంతో మన యూనో అంటాడు నువ్వు సుహోని విలన్ అని ఎందుకు పిలుస్తున్నావు, నువ్వు లీ మిన్సెన్ గాడి వల్ల కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నావు ఇప్పుడు, అందుకే నీకేం అర్థం కావట్లేదు. సుహో చాలా మంచోడు అండ్ తను చాలా మంది పీపుల్ ని కాపాడాడు ఇక్కడ అని యూనో అంటాడు. బట్ గైస్ అప్పుడే లిమ్ గడు యూనో మీద అటాక్ చేస్తాడు. బట్ ఆ అటాక్ యూనోకి తగలదు. లిమ్ గడు కావాలని మిస్ చేస్తాడు. అండ్ వాడు సుహోని అడుగుతాడు యూనోకి నీకు సంబంధం ఏందని. అండ్ గైస్ దీంతో ఇంకా మన యూనోకి కూడా చాలా కోపము వచ్చేస్తుంది. అండ్ తను ఇంకా తన బీస్ట్ ఫామ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఆ లిమ్ తో అంటాడు నీకు మాటలతో చెప్తుంటే అర్థం కావట్లేదు, అందుకే నిన్ను కొట్టి అర్థం చేపిస్తా అండ్ ఆల్సో కామ్ డౌన్ కూడా చేపిస్తా అని యూనో అంటాడు. అండ్ గైస్ వాళ్ళిద్దరు ఇంకా ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. అండ్ వాళ్ళు వాళ్ళ ఆరస్ ని కూడా రిలీజ్ చేస్తారు. అండ్ దీంతో మన సుహో చాలా షాక్ అయిపోతాడు. అండ్ తనకి ఏం చేయాలో అర్థం కాదు, అంటే వాళ్ళిద్దరిని ఎట్లా ఆపాలో అర్థం కాదు తనకి. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మన చూయిలు జాంగిన్ పార్కు అండ్ మిహో వచ్చేసారు. అండ్ వాళ్ళు ఆపేస్తారు యూనోని అండ్ లిమ్ ని. అండ్ జాంగిన్ వాళ్ళిద్దరితో అంటాడు ఇట్లాంటి సిచ్యువేషన్ లో మీ ఇద్దరు ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారని. అండ్ వీళ్ళందరినీ చూసినాక మన సుహో కొంచెం రిలాక్స్ అవుతాడు. అండ్ ఎట్ ది సేమ్ టైం కొంచెం షాక్ కూడా అవుతాడు ఇంతమంది ఎస్ట్రాంగ్ కటర్స్ ఇక్కడికి ఎందుకు వచ్చినారని. అండ్ అప్పుడే యూనో అంటాడు ఇప్పుడు నా మాట వినే వాళ్ళు వచ్చినారు. యూసి సుహో నా కెప్టెన్ ఒక గ్రాండ్ సన్, అందుకే నేను తనని నమ్ముతున్నాను సుహో మంచడని. అండ్ నా మాట విని మీరు కూడా నమ్మండి సుహోని అని యూనో అంటాడు. బట్ అఫ్కోర్స్ జాంగిన్ గడు నమ్మడు. అండ్ గైస్ ఈవెన్ యూనో కూతురు మిహో కూడా తనని నమ్మదు. అండ్ తను అంటది నీకు తెలిసిన వాళ్ళ గ్రాండ్ సన్ అయితే అంత తీసుకుని నమ్మేస్తావా సుహో మంచడని అని మిహో అంటది. అండ్ జాంగిన్ గడు కూడా ఇట్లనే అంటాడు. అండ్ పార్క్ కూడా వాళ్ళ సైడే కదా. సో దీంతో లిమ్ గడు అంటాడు చూసినావా యూనో మిగతా అంటర్స్ కి కూడా సేమ్ ఒపీనియన్ ఉంది నాలాగానే, సో నువ్వు ఇప్పుడు కూడా సుహోని డిఫెండ్ చేస్తావా జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ పర్సనల్ ఫీలింగ్స్. సో అందుకే నీకు ఛాన్స్ ఉన్నప్పుడే సుహోని డిఫెండ్ చేయడం మానేయి, లేకపోతే ఫస్ట్ నేను నిన్ను డిఫీట్ చేస్తా అన్నప్పుడు సుహోని లేపేస్తా అని లిమ్ గడు అంటాడు. బట్ అప్పటికి కూడా యూనో అంటాడు మనం ఫస్ట్ మాట్లాడుకుంటేనే మంచిదని. అండ్ యూనోకి చూయిలు కూడా సపోర్ట్ చేస్తాడు ఫస్ట్ మనం మాట్లాడుకోవాలని. అండ్ దీంతో మిగతా వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు చూయిలు యూనోకి సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ తర్వాత చూయిలు సుహోతో అంటాడు నిన్ను నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోగలవా అంటారు సంగ్ సుహో అని చూయిలు అంటాడు. అండ్ ఇట్లా చాప్టర్ 53 ఎండ్ అయిపోద్ది గాయస్. సో గైస్ ఇది చాప్టర్ 53 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 54 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి ఓకేనా, కంఫర్మ్ ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్సో వీడియోని హైప్ కూడా చేయండి ఓకేనా. అండ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.